నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం హాజరైన ప్రధాని మోదీ బీజేపీ మంత్రులు ఎన్డీఏ పార్టీ నేతలు ఏపీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అరుదైన ఘట్టం చిరంజీవి పవన్ కళ్యాణ్లతో ప్రధాని మోదీ అభివాదం ప్రజా తీర్పును అన్ని పార్టీలు అంగీకరించాలని ఎన్డీఏ లేదా ఇండియా కూటమికి వచ్చిన ఓట్లు సీట్లను ప్రజా తీర్పులో భాగంగానే చూస్తామన్న వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అన్ని జిల్లాలలో ఘనంగా సంబరాలు సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అన్ని జిల్లాల్లో ఘనంగా సంబరాలు నిర్వహించిన కూటమి నేతలు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు కొలువు తీరింది. సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విజయంతో విజయ దుందుబి మోగించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా ఉదయం 11:27 గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నసీర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 25 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందులో 3 జనసేన పార్టీకి చెందిన వారు కాగా మరొకరు బీజేపీకి చెందిన వారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్, రామ్దాస్ అథవాలే హాజరయ్యారు. ఇక ప్రముఖుల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, ఎంపీ ఈటల్ రాజేందర్, సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్, నాగబాబు తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా వేదికపై అక్క చెల్లెళ్లు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శలు చేశారు. చెవిరెడ్డి సహాయంతో ఇంటి వద్దే శ్రీవారి ఆలయాన్ని రీక్రియేట్ చేయడం ఏహమైన చర్యగా అభివర్ణించారు.
తిరుమలకు జంటగా రావాలే కానీ ఇలా చేయడం చాలా పాపమన్నారు. ఆ పాపానికి తగ్గట్టుగానే జగన్కు ప్రతిపక్ష హోదా దేవుడు కల్పించలేదా అన్నారు. మళ్లీ రాష్ట్రం చంద్రబాబు పాలనలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినాడు. అది కాకుండా ఆయన వెంకటేశ్వర స్వామికి సంబంధించి చాలా పెద్ద తప్పు చేశాడు. తను కానీ తన భార్య కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి రాకుండా ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాయంతో రీక్రియేట్ చేశారు ఎక్కడ తాడేపల్లిలో. అది పెద్ద పాపము. దానికి పనిష్మెంట్గా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు భగవంతుడు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మళ్ళీ ముందుకు పోతుందని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్లతో ప్రధాని మోదీ అభివాదం చేయడం హైలైట్ గా నిలిచింది. మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ వేదిక నుంచి దిగి వెళ్లే సమయంలో పవన్ కళ్యాణ్ ను తన చేతులతో స్వయంగా తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి చిరు పవన్లతో ముచ్చటించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ మధ్యలో ఉండి చిరంజీవి మంత్రి పవన్ కళ్యాణ్ చేతులతో ఎత్తి ప్రజలకు అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్ తో కలిసి చిరంజీవితో కలిసి ప్రధాని మోదీ అభివాదం చేయడం ఆసక్తికర అంశంగా మారింది. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు జనసేన అధ్యక్షులు పిఠాపురం ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని కేసరపల్లి వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. సినిమా నటుడిగా గుర్తింపు పొందిన పవన్ తొలిసారి చట్టసభలకు వెళ్తున్నారు. అందులోనూ తొలి ప్రాధాన్యంలోని మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో తమ అభిమానుల్లో ఆనందం ఉప్పొంగుతుంది. వేదికపై పవన్ కళ్యాణ్ నేను అనే ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు పలువురు ముఖ్య నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ వేదికను అలంకరించారు. కొనిదాల పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్ర మంత్రిగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. నెల్లూరు నగరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా కూటమి ముందుకు రాబోతుందని చెప్పారు. ఈ ప్రభుత్వంలో యువతకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. తెలుగు యువత రాష్ట్ర నాయకులు
కృష్ణ యాదవ్ ఈ సందర్భంగా బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుంటూ ఉత్సాహంగా సంబరాలు చేపట్టారు తెలుగు యువత. నాయుడు గారి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని బాణసంచ కాల్చి అదేవిధంగా పెద్ద ఎత్తున డప్పులతో రంగులతో పెద్ద ఎత్తున స్వీట్లు పంచుకుంటూ యువత కోలాహలంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం రాష్ట్రం అభివృద్ధి విషయంలో పూర్తిగా అడుగంటిపోయింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలంటే అటు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా ఈ నెల్లూరులో ఆగిపోయినటువంటి అభివృద్ధి మరలా పరుగులు తీయాలంటే దానికి కావాల్సినటువంటి ఇద్దరు యోధులు పొంగూరు నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు యువత తరపున తెలియజేస్తూ భవిష్యత్తులో ఎవరైతే నెల్లూరు నగరంలో 28 డివిజన్లో పెద్ద ఎత్తున యువత కమిటీలుగా ఏర్పడి నారాయణ గారి గెలుపుకు కృషి చేశారో వాళ్ళందరి బాధ్యతను నారాయణ గారు తీసుకుని వాళ్ళందరినీ కూడా మంచి పరిస్థితికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మంత్రులకి, ముఖ్యమంత్రికి అందరికి కూడా యువత తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గజపతి నగరం 4 రోడ్ల జంక్షన్లో 4 మండలాలకు సంబంధించి జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. అలాగే నియోజకవర్గపు ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును అన్ని పార్టీలు అంగీకరించాలని ఎన్డీఏ లేదా ఇండియా కూటమికి వచ్చిన ఓట్లు, సీట్లను కూడా ప్రజా తీర్పులో భాగంగానే చూస్తామని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, పార్లమెంటు సభ్యులు పివి మిథున్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో వైసీపీ వైఫల్యంపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టు చెప్పారు. ఒక్క వైసీపీతో తప్ప చంద్రబాబు అన్ని పార్టీలతోనూ జతకట్టాలని, పొత్తులతోనే ఆయన విజయం సాధించారని అన్నారు. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అత్యంత భయానక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఏపీ పరిస్థితులపై ఫిర్యాదు చేశామన్నారు. టీడీపీ ఆకృత్యాలను వివరించామని చెప్పారు. టీడీపీ నేతలు, గుండాలు చేస్తున్న దాడులు వీడియోలను కూడా తాము సేకరించామని, బాధితులు ఫిర్యాదు చేస్తే కనీసం కేసు తీసుకోవడానికి కూడా పోలీసులు భయపడుతున్నారని అన్నారు. స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై ఆ తరువాత కూడా ఫిర్యాదు చేస్తామనంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ ఆస్తులని, కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు, టీడీపీ గుండాలు ఈరోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తూ ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి. టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పొచ్చు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు
ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ సర్కిల్లో బాణసంచ కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. జై బాలయ్య జై బాలయ్య అంటూ కేరింతలు కొట్టారు. ఎన్టీఆర్ సర్కిల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్ఎన్పీ అధికారుల తీరుపై పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గుంటూరు వెంకట నరసింహమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పెందుర్తి సరిపల్లి మధ్యలో గల కల్వర్టు శిథిలమైన కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దుర్గాలమ్మ గుడి సమీపంలోని ఈ కల్వర్టుకు రక్షణ గోడ లేకపోవడంతో పాటు గతంలో వేసిన సిమెంటు పిల్లర్లు కూడా విరిగిపోయాయి. వాహనదారులు ఏమాత్రం ఈమర్పాటుగా వచ్చినా పక్కన గల లోతైన గడ్డలో పడిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు ఈ కల్వర్టు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన గుంటూరు నరసింహమూర్తి తక్షణం ఆ కల్వర్టు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఇది ముఖ్యంగా పెందుర్తి ఊరు వరకు 2 రోడ్లు వచ్చాయి. అటు ఇటును 200 అడుగుల రోడ్లు. పెందుర్తి ఊర్లోనూ మరి అక్కడ పెద్దలు నాయకులందరూ కలిపి దాన్ని అడ్డుకొని అక్కడ తోడు ఆఫ్ చేయడం జరిగింది. పెందుర్తి బుధవారం సంత దగ్గర వరకే ఆ రోడ్లు వేశారు. అక్కడి నుంచి దాపారంటే అక్కడ ఆ రోజున్న ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కలిసి దాన్ని ఆపారు. ఆపితే ఆపలేయండి, దానికి ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ బ్రిడ్జి దాన్ని మరమ్మతులు చేసి వైజాగ్ నుంచి అరకు వెళ్ళే బ్రిడ్జ్ ఇది. అరకు రోడ్లోనూ చాలా ట్రాఫిక్, గంటకి కనీసం 500 వెహికల్స్ వెళ్తాయి ఇందులోనూ. అంచేత వెళ్ళేటి ఇంతవరకు చిన్న చిన్న జరిగాయి. రానున్న రోజుల్లో ఇప్పుడు తిరగండి. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం తేదపా పార్టీలు ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పేదలకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహారం పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలు కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోదీ, బీజేపీ మంత్రులు, ఎన్డీఏ పార్టీ నేతలు. ఏపీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అరుదైన ఘట్టం. చిరంజీవి, పవన్ కళ్యాణ్లతో ప్రధాని మోదీ అభివాదం. ప్రజా తీర్పును అన్ని పార్టీలు అంగీకరించాలని ఎన్డీఏ లేదా ఇండియా కూటమికి వచ్చిన ఓట్లు, సీట్లను ప్రజా తీర్పులో భాగంగానే చూస్తామన్న వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు అన్ని జిల్లాలలో ఘనంగా సంబరాలు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అన్ని జిల్లాల్లో ఘనంగా సంబరాలు నిర్వహించిన కూటమి నేతలు. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.